అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 40. శేఖర్ హర్ష దగ్గరికి వచ్చి హ్యాండ్ షేక్ ఇస్తూ థ్యాంక్ యూ శేఖర్ అని చెబుతాడు హర్ష. ఇట్స్ ఓకే సార్. తన ఫేస్లో కంగారు చూసి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు సార్, షీ ఈజ్ ఫైన్ అంటాడు శేఖర్. కాకపోతే బాగా షాక్కి గురైంది. తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సార్. తనని ఆ భయం నుండి బయటపడేయాలి అని చెబుతూ ఉంటాడు. తను చెప్పేది వింటూ ఉంటారు నలుగురు. యాక్చువల్‌గా శేఖర్ అంటే ఎవరో చెప్పలేదు కదా! హర్ష అంజలి కోసం సెర్చ్ చేసేటప్పుడు సడెన్‌గా ఒక కార్ హర్ష బైక్‌కి తాకుతుంది. తప్పు హర్షదే అయినా కార్‌లో ఉన్న వ్యక్తి దిగి ఐ యామ్ సో సారీ సార్ అని చెబుతాడు. కార్‌లో ఉన్న వ్యక్తి శేఖర్. తప్పు నాదే. మీరెందుకు సారీ చెబుతున్నారు అంటాడు హర్ష. నేనే మీకు సారీ చెప్పాలి అని. సరే నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అనుకుంటూ హర్ష బైక్ ఎక్కుతుండగా శేఖర్ దగ్గరికి వచ్చి సార్ మీరు ది గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ హర్షవర్ధన్ రెడ్డి హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి సన్ కదా మీరు అంటాడు శేఖర్. ఎస్ అంటాడు హర్ష. ఏమైంది సార్, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు శేఖర్. అలా అడగగానే అంజలిని ఇతనేమైనా చూశాడేమో అని మొబైల్లో ఉన్న పిక్ చూయించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు. ఆ పిక్ చూడగానే సార్ ఈ అమ్మాయిని ఒక కార్లో బలవంతంగా తీసుకెళ్లడం నేను చూశాను అని అనగానే అవునా ఎక్కడ చూశారు అంటూ కంగారుగా అడుగుతాడు హర్ష. ఇటు సైడు వెళ్ళడం చూశాను సార్ అని. మీరు నా కార్లో కూర్చోండి ఇద్దరం కలిసి వెళ్దాం అని కొంత దూరం వెళ్ళి చూస్తారు. కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి హర్షకి ఏదో తట్టినవాడిలా తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి నెంబర్ చెప్పి ఆ నెంబర్ని ట్రేస్ చేయమని చెబుతాడు. అటువైపు వ్యక్తి ఓకే సార్ అని నెంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ షేర్ చేస్తాడు. ఇక ఆ ప్లేస్కి చేరుకుంటారు ఇద్దరు. ప్రజెంట్ అంజలికి స్పృహ రావడంతో భారంగా తెరుస్తుంది కళ్ళని. ఎదురుగా ఉన్న మనిషిని చూసి చిన్నగా నవ్వుతుంది. హర్ష తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఎలా ఉంది అని అడుగుతాడు స్మూత్ టోన్తో. పర్వాలేదు అన్నట్లు కళ్ళు మూసి తెరుస్తుంది. అంజలి బయట ఉన్న ముగ్గురు కూడా లోపలికి వచ్చి అంజు ఎలా ఉందే అని అడుగుతుంది సుష్మ. తనకి ఒంట్లో ఓపిక లేక చిన్నగా స్మైల్ ఇస్తుంది. నిత్య కిరణ్ ఇద్దరూ దగ్గరికి వచ్చి నిత్య అంజు చేయి పట్టుకొని అంజు అని పిలుస్తుంది. తల తిప్పి చూస్తుంది అంజలి. తనని మాట్లాడించి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నువ్వు రెస్ట్ తీసుకో అంజు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు నిత్య కిరణ్. హర్ష మీరు వెళ్ళండి నేను అంజుని చూసుకుంటాను అంటుంది సుషి. హర్ష సుషి వంక చూసి ఏం అవసరం లేదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుండి అంటాడు. రేయ్ కిరణ్ నిత్యని సుష్మని తీసుకుని ఇంటికి వెళ్ళండి, అంజలి దగ్గర నేనుంటాను అని చెబుతాడు హర్ష. పర్వాలేదురా అంటాడు కిరణ్. ఇంకా ఒక్క సెకండ్ ఇక్కడున్న చెంప పగులుతుంది అన్న హర్ష మాటలకి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ముగ్గురు. వీడు మారడు అరగంట్ ఫెలో అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. హర్ష అంజు చేతిని పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. ఓపిక లేక గొంతులో నుండి మాట రాకపోయినా గొంతు పెకిల్చుకొని నీరసంగా ఉంది అంటుంది. కొంచెం జ్యూస్ తాగు అంజు అంటాడు స్మూత్గా. వద్దు అంటుంది. ఏం తాగకపోతే ఎలా, నీకు ఎనర్జీ రావాలంటే ఏదో ఒకటి తాగాలి, ఫస్ట్ ఈ జ్యూస్ తాగు అంటూ తనని మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి కూర్చోబెడతాడు. పక్కన జ్యూస్ గ్లాస్ తీసి తన నోటి ముందు పెడతాడు. అంతలో డాక్టర్ రౌండ్స్కి రావడంతో డాక్టర్ అంజలిని చెక్ చేస్తుంది. తన స్టమక్ చూసి ఇప్పుడు బ్లీడింగ్ కొంచెం కంట్రోల్ అయిందా అని అడుగుతుంది. హా మేడం అంటుంది. కంట్రోల్ కావడానికి ఇంజెక్షన్ చేశాను, ఇక టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. షీఈ్ ఆల్ రైట్ హర్ష గారు, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం, తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అమ్మా అంజలి నువ్వు మాత్రం బాగా తిని హెల్తీగా ఉండాలి ఓకేనా. ఓకే డాక్టర్ అంటుంది చిన్నగా. ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోండి, బ్లడ్ చాలా లాస్ అయింది కదా, అయినా బ్లడ్ ఎక్కించాం కానీ దానితో పాటు ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది డాక్టర్. విన్నావా అంటాడు హర్ష. అంటుంది. నువ్వు వెళ్ళు హర్ష, నీకెందుకు శ్రమ, మార్నింగ్ డిశ్చార్జ్ చేశాక వద్దువులే ఇప్పుడు వెళ్ళు అంటున్న అంజలిని షార్పుగా ఒక చూపు చూస్తాడు. ఆ చూపుకి భయపడి సైలెంట్గా ఉంటుంది అంజలి. అప్పటికి టైం 11 అవుతుండడంతో అంజలికి కాస్త టిఫిన్ తినిపించి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేసి పడుకోబెడతాడు. మెడిసిన్ వల్లనో ఏమో పడుకోగానే నిద్ర పట్టేస్తుంది అంజలికి. హర్ష పడుకున్న అంజుని చూసి చిన్నగా సైడ్ స్మైల్తో అంజు అంతా దగ్గరగా ఉంటే తీక్షణంగా తననే చూస్తూ ఉంటాడు.
నిద్రలో ముడిపడిన కనుబొమ్మలు, తన కళ్ళ గుడ్లు ఫాస్ట్గా అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. ఒక్కసారి భయంతో ఉలిక్కిపడి లేస్తుంది అంజలి. హర్ష వెంటనే తన మీద చెయ్యి వేసి నేనున్నాను అని ధైర్యం చెబుతూ నిమురుతూ ఉంటాడు. అంజలి మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. హర్ష అంజుని అలాగే చూస్తూ తనకి కూడా నిద్ర రావడంతో మెల్లగా అంజు బెడ్ మీద తల ఆంచుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అంజుకి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. అంజు చెయ్యి పట్టుకొని తన నడుముకి హర్ష తల ఆనించి పడుకోవడం చూసి అంజు హర్షని ప్రేమగా చూస్తూ తన నడుం దగ్గర ఉన్న తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండగా మెల్లగా కదులుతాడు హర్ష. పట్టుకున్న చేతిని వెనుకకు తీసుకుంటుంది అంజలి. హర్ష మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే అంజలి టక్కున కళ్ళు మూసేస్తుంది. తనని అలాగే చూస్తూ తన బుగ్గ మీద చేయి పెట్టి అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అంజలి తను అంత బాధ్యతగా అంతే ప్రేమగా చూస్తుంటే తనకి ఎక్కడ లొంగిపోతానోనని భయం వేస్తుంది అంజలికి. ఎట్ ఏ టైం హర్ష మీద కూడా చాలా కోపం ఉంటుంది. ఎందుకంటే హర్ష తన లైఫ్లోకి రాకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండేదాన్ని కాదు కదా అని. అంతలో హర్ష వాష్రూమ్ నుండి బయటికి వస్తాడు. పడుకున్న తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి రిసెప్షన్ దగ్గర బిల్ సెటిల్ చేసి మరొకసారి డాక్టర్ వచ్చి చెకప్ చేసి వెళ్ళిపోతుంది. అంజలి నిద్ర లేచి వాష్రూమ్కి మెల్లగా లేవబోతుండగా స్లిప్ అయి బెడ్ మీద పడుతుండగా ఐరన్ రాడ్ లాగా ఉన్న చేతులు వచ్చి పట్టుకుంటాయి. తల పక్కకు తిప్పి చూస్తుంది అంజలి. టేక్ కేర్ అంటాడు హర్ష. వదులు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంటుంది. వదిలితే పడిపోతావు అంటాడు. ఏం పడిపోను, వదులు అంటుంది. ఎందుకు మొండిగా వాదిస్తావు, చెబితే విను. మళ్ళీ పడిపోతే ఇక హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అని కళ్ళెగరేస్తాడు. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టాడు అని అనుకుంటూ సైలెంట్గా వాష్రూమ్ దగ్గరికి నడిపించుకుంటూ వెళ్తాడు. అంజు లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. తను వచ్చేసరికి అక్కడే వెయిట్ చేసి తనని తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెడతాడు. ఇదిగో ఈ మిల్క్ తాగు అంటాడు. నాకొద్దు అంటుంది అంజు. విసిగించకు, ఈ మిల్క్ తాగితే హాస్పిటల్ నుండి వెళ్ళిపోదాం, లేకపోతే ఇక్కడే ఉంటావు. నాకైతే ఓకే, ఎందుకంటే నైట్ మొత్తం నిన్ను చూస్తూ గడిపేయొచ్చు అని చిన్నగా ఐవింగ్ చేస్తాడు. హర్ష అలా అనగానే కళ్ళు పెద్దవి చేసి ఉరిమి చూస్తుంది అంజలి. నువ్వు ఎలా చూసినా నాకేం ఫరక్ లేదు బేబీ, కానీ ముందైతే ఈ పాలు తాగు, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దాం అని అనగానే ఇక ఎలాగో తాగే వరకు వదలడు సైకోబాబు అని పాలు తీసుకొని తాగుతుంది. ఇక పద అంటూ తనని తీసుకొని కారులో కూర్చోబెట్టి హాస్టల్కి బయలుదేరుతారు. దారిలో నీకసలు బుద్ధుందా అని అంటాడు. ఆ మాటకు ఆశ్చర్యంగా చూస్తుంది అంజలి. ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. నేనేం చేశాను అంటుంది. ఏం చేశావో తెలీదా? ఏమో, నాకేం తెలుసు, చేసిందంతా చేసి నాకేం తెలుసు అంటున్నావా? అరే, ఏం చేశానో చెప్పు, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అంటుంది. సాగర్ గాడు బెదిరించిన మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు? చెబితే ఏం చేస్తారు? ఈరోజు ఏం చేశాను అదే చేసేవాడిని, అందుకే చెప్పలేదు అంటుంది. ఇప్పుడు నీకు ఇలా జరిగితే బాగుందా అని షార్పుగా చూస్తూ ఉంటాడు. నా దగ్గర ఏ విషయం దాచొద్దు అని చెప్పాను. ఇంకొకసారి నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయాలని చూసావో నో, వేరెవరో కాదు, నేనే గొంతు పిసికేసి చంపేస్తాను. అయినా నీకెందుకు చెప్పాలి? అసలు దీనంతటికి కారణమే నువ్వు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా ప్రతి పర్సనల్ నీతో ఎందుకు షేర్ చేసుకోవాలి? అస్సలు చేసుకోను అంటుంది మొండిగా. వెంటనే కారాపి హర్ష అంజు దవడలు పట్టి వత్తిపడుతూ ఏంటే నోర్లోగిస్తుంది? ఏదో పాపం ఆపదలో ఉంది, కాపాడితే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి పైగా నా మీదే నిందలు వేస్తున్నావా? హర్ష లీవ్ మీ అంటుంది చిన్నగా నొప్పికి. వదలను, చెప్పాను కదా, నేను ఇచ్చే ప్రతి పెయిన్ని నువ్వు భరించాలి అంటాడు. అంజలికి కోపం వచ్చి తన చేతిని విసిరి కొడుతుంది. మరి ఎందుకురా నన్ను కాపాడావు? వాడి చేతిలో ఇంకొక సెకండ్ ఉంటే చచ్చిపోయేదాన్ని కదా, అలాగే వదిలేయలేకపోయావా అంటుంది అంతే ఘాటుగా. అవునే, నిన్ను కాపాడి నేను తప్పు చేశాను, అలాగే వాడి చేతిలో నరకం అనుభవించి చచ్చుండేదానివి అంటాడు. ఇంకోసారి నన్ను కాపాడకు, నా మానన నన్ను వదిలేయి, నేను బ్రతికితే బ్రతుకుతాను, లేకపోతే చస్తాను అంటున్న అంజు మాటలకి సెకండ్లో తన నడుం హర్ష చేతిలో చిక్కి ఎక్కువ మాట్లాడావనుకో ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా. పాతేయిరా, ఇంకా ఎన్ని ఘోరాలు ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుందో వాటిని చూసే ఓపిక నాకు లేదు. గుర్తు చేసుకుంటేనే భయంగా ఉంది నాకు. అంత పౌరుషం వస్తుంది నీకు? నువ్వు నన్ను కిస్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఉంది అందులో. ఆ వీడియో బయటికి వస్తే
ఒక ఆడపిల్లగా నా పరువు పోతుంది. నా పరువు అంటే నేను ఎవరికీ తెలియదు కాబట్టి పెద్దగా ఏం బాధ లేదు. కానీ నువ్వు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ సుపుత్రుడు హర్షవర్ధన్ రెడ్డి అని సోషల్ మీడియాలో పెద్ద పెద్ద హెడ్లైన్స్తో న్యూస్లో వస్తావు. అప్పుడు ఇద్దరి పరువు పోయి గంగలో కలిసిపోతుంది. పోతే పోనివే బొంగులో పరువు. నీకు ఆల్రెడీ చెప్పాను, నీతో పాటు నా పరువు పోయినా సరే నాకు ఇష్టమే అని. వైరల్ అయితే ఇంకా మంచిదే కదా, మన ఇద్దరికి పెళ్లి చేస్తారు అనగానే ఛీ నీకు ఇక ఈ జన్మలో బుద్ధి రాదు, నాకు ఉంటే కదా రావడానికి అని తన లిప్స్ని చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు బాబు. కానీ తను వీక్గా ఉందని తన ఫేస్ చెబుతుంటే కంట్రోల్ చేసుకుంటూ అంత దగ్గరగా ఉన్న అంజలి మెడ మీద చిన్నగా పెక్కిచ్చి అంజలిని చూసి కళ్ళెగరేస్తాడు. అంజు ఒక తోపు తోస్తుంది హర్షని. అలా తోసి వచ్చి సీట్లో కూర్చుంటుంది అంజలి. హర్ష కన్నింగ్ స్మైల్తో కార్ని స్టార్ట్ చేస్తాడు. అంజలి విండో గ్లాస్ దించి బయటకు చూస్తూ ఉంటుంది. తన మెదడులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. ఎక్కడ ఉండేదాన్ని, ఎక్కడికి వచ్చాను, నా జీవితం ఎటు నుండి ఎటు పోతుంది, నేను వీడికి దూరం అవుతానన్న నిజం వాడికి తెలిస్తే అసలు ఏం చేస్తాడో, నేను దూరమైన సెకండ్ వాడు ఎలా రియాక్ట్ అవుతాడో, వీటన్నింటికీ నా దగ్గర సమాధానం లేదు. కానీ వీడితో ప్రయాణం మాత్రం జరగదు. భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది మా ఇద్దరి మధ్యలో. వాడి ప్రేమకు నేను బానిసవుతున్నాను. కానీ వాడు చేసే చిలిపి పనులు నా మెదడులో నుండి తుడవలేకపోతున్నాను. అయినా అవన్నీ నాకు తీపి జ్ఞాపకాలు. నాకు కష్టం వస్తే తన కష్టంగా బాధపడతాడు, నేను దూరం పెడితే దగ్గరవుతాడు. వాడికి ఎంత దూరం అవ్వాలని ట్రై చేసినా ఇంకా ఇంకా దగ్గరవుతున్నాడు. అంతకంటే ఎక్కువగా ప్రేమను చూపిస్తున్నాడు. కానీ ప్రేమ అంటే మాత్రం ఇంతెత్తున లెగుస్తాడు. ఇలారా నీతో వేగేది. అయినా నన్ను వాడు ఎంత బాధ పెట్టినా ఓపికతో ఎందుకు భరిస్తున్నాను అనుకుంటూ ఉండగా తన ఆలోచనల వేడికి బయటకు చూస్తున్న తన మోముపై చల్లగా నీటి బిందువులు పడగానే ఒళ్ళు జలధరించినట్లు అవుతుంది అంజలికి. బయట చినుకులు పడుతుంటే తన మనసు తేలికపడి తెలియని ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది అంజలికి. తన చేతిని బయటకు చాపి ఆ చినుకలతో ఆడుతూ ఉండగా హర్ష తననే చూస్తూ ఎంజాయ్ చేస్తున్న అంజలిని చూసి తన ఫేస్పై పడ్డ నీటి బిందువులను చూస్తుంటే మరీ అందంగా కనబడుతుంది అంజలి. ఒక్క సెకండ్ చూపు నిలుపుతాడు ఆమె మీద. జడివానై ప్రియా నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాన్పుపై పవలిద్దాం, కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా, ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం, ప్రతి ఉదయం నిన్ను చూసి చెలరేగిపోవాలి దేహం, మనోహర నా హృదయముని మధువనిగా మలచినానంటర తీవర, అతుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమే పులకించే వేళ, నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా అని ఫోన్ మోగుతూ ఉంటే లిఫ్ట్ చేయకుండా తననే చూస్తున్నాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.